పత్రికా బ్యాచ్లో మా మెంబర్స్ ఉన్నారు. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా ఉద్యోగస్తులు హైదరాబాద్ సికింద్రాబాద్ డివిజన్ సంబంధించిన సుమారు 400 మందికి జరిగిన తీవ్ర అన్యాయం పత్రికాముఖంగా తెలపడానికి ఈ ప్రయత్నం. ఇది 1996లో ఎల్ఐసి ఒక నోటిఫికేషన్ ఇచ్చింది సబ్ స్టాఫ్ కోసం. సో దాంట్లో సుమారు 400 మంది అభ్యర్థులను సెలెక్ట్ చేశారు. కానీ కోర్టు కేసులు అంటూ అవ్వంటూ వీళ్ళ అపాయింట్మెంట్స్ 2012లో అంటే సుమారు 16 ఏళ్ళ తర్వాత ఇచ్చారు, ఆఫ్టర్ 16 ఇయర్స్. దీని కారణంగా వాళ్ళ జీతం పోయింది, వాళ్ళ క్యాడర్ పోయింది, పదోన్నతులు పోయాయి, తీవ్రంగా నష్టపోయారు. పైపెచ్చు అప్పటికి కొత్త పెన్షన్ స్కీమ్ వచ్చింది కాబట్టి వీళ్ళకి పాత పెన్షన్ ఇవ్వం, మేము ఓపీఎస్ ఇవ్వము, యూపీఎస్ కింద మీరు ఎన్రోల్ కావాలని వాళ్ళని యూపీఎస్లో తీసుకొని చెప్తా ఉన్నారు. కానీ యూపీఎస్ కింద వీళ్ళు రిటైర్ అయ్యాక వీళ్ళకి వచ్చేది 1500, 200 నెలకి. దాంతో ఫ్యామిలీ ఎట్లా గడుస్తుందండి? చాలామంది ఈ లోపల చనిపోయారు, వాళ్ళ ఫ్యామిలీస్కి ఏమీ రావట్లేదు. ఇప్పుడు పరిస్థితి ఘోరంగా ఉంది. సో మరి 96లో సెలెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళ తప్పిదం లేకుండా వాళ్ళు శిక్షించబడ్డారు కాబట్టి మేనేజ్మెంట్ ఈ కరెక్షన్ చేయాల్సిందిగా, వాళ్ళకు కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈ సమావేశం పెట్టాం మేము. సో మీ పత్రికా ముఖంగా మేనేజ్మెంట్కి, ప్రభుత్వానికి ఈ సమస్యని తెలపాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే కేంద్ర ప్రభుత్వం ఒక జీవో లాంటివి ఇష్యూ చేసి మీ సంస్థకి కెపాసిటీ ఉంటే మీరు ఓపీఎస్ ఇచ్చుకోండి అని చెప్పడం జరిగింది. ఈ విధంగా చాలామంది యూపీఎస్ కంటే ముందు సెలెక్ట్ అయిన వాళ్ళు చాలామంది కూడా వాళ్ళకి ఓపీఎస్ ఇచ్చారు. సో వాళ్ళకి జరిగిన న్యాయం ఇక్కడ కూడా మా మేనేజ్మెంట్ సరిదిద్దుకుంటుందని, ఎల్ఐసి మేనేజ్మెంట్ సరిదిద్దుకుంటుందని. ఎందుకంటే ఎల్ఐసి దగ్గర పుష్కలంగా డబ్బు ఉంది, ఆర్థిక వనరులకు లోటు లేదు. సో ఈ సమస్య రెక్టిఫై కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ముందుగా నేను మా డివిజన్ అధ్యక్షుల వారు ఎడ్యుకేషన్ ప్రకారము 2012లో రిక్రూట్మెంట్ అయిన బ్యాచ్ 400 మెంబర్స్ 400 అండ్ యాడ్ బ్యాచ్కి తీవ్ర అన్యాయం జరిగింది. ఆ అన్యాయం గురించి ఫస్ట్ టైం లేవనెత్తింది ఎన్వైడబ్ల్యూ మాత్రమే. ఇప్పటివరకు స్ట్రగుల్ చేస్తుంది కూడా ఎన్వైడబ్ల్యూ మాత్రమే. ఈ స్ట్రగుల్లో భాగంగా నేను కొంచెం బ్రీఫ్గా చెప్తాను. తర్వాత మా ఆల్ ఇండియా లీడర్ సూర్యకుమార్ గారు మీకు సవివరంగా మొత్తము కూలంకుషంగా అర్థమయ్యేటట్టు చెప్తారు. అయితే దీనిలో భాగంగా స్ట్రగుల్లో భాగంగా మేము ఎంపీస్ని, అవర్ సెంట్రల్ మినిస్టర్స్ని, డిఎఫ్ఎస్ ఆఫీస్ని కూడా మేము కలవడం జరిగింది. వాళ్ళకు రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మేనేజ్మెంట్ కూడా ఈడీ పర్సనల్ వర్క్ కూడా వెళ్ళి మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చాము ఆల్ ఇండియా లీడర్షిప్. అయినా కానీ ఏ మాత్రం కూడా చెల్లడం లేకుండా ఉంది ఈ ఇష్యూ. కాబట్టి మేము ఇంకా ఆఫీస్ని, మేనేజ్మెంట్ని పత్రికాముఖంగా మీ ద్వారా మా సమస్యను వాళ్ళకు పంపిద్దాము అన్న ఆలోచనతో మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కొంచెం వివరంగా ఈ ఇష్యూ మీద కొంచెం మీరు కూడా మాకు హెల్ప్ చేసి మా ఎంప్లాయీస్ ఎవరైతే 400 యాడ్ ఉన్నారో వాళ్ళకు న్యాయం జరిగేటట్టు ఈ ప్రెస్ క్లబ్ ద్వారా మీ మీడియా మిత్రులను కోరడం జరుగుతుంది. మా ఆల్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యకుమార్ గారు ఈ విషయమై కూలంకుషంగా మీకు వివరిస్తారు. థ్యాంక్ యూ. సంవత్సరాల కిందట జారీ చేయబడిన ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఏదైతే 17 జూలై 1996లో అన్ని పత్రికల్లో జారీ చేయబడిన ఎంప్లాయ్మెంట్ నోటీస్ ప్రకారం 400 పోస్టులు డిక్లేర్ చేసి 400 పోస్టులు సబ్ స్టాఫ్ అంటే అది ప్యూన్ కింద పరిగణింపబడుతుంది. వాటి భర్తీ గురించి హైదరాబాద్ డివిజన్ జారీ చేయబడిన ఎంప్లాయ్మెంట్ నోటీస్ సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్, సెకండ్పేట డివిజన్, హైదరాబాద్ డివిజన్ యొక్క ఎల్ఐసి ఆఫీసుల అవసరాల దృష్ట్యా 400 ప్యూన్ సబ్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేయాలని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది జూలై 17న. దానికి రిటర్న్ ఎగ్జామినేషన్ 29 డిసెంబర్ 1997 డిసెంబర్ 29న రిటర్న్ ఎగ్జామినేషన్ జరపడం జరిగింది. దాని రిజల్ట్స్ వచ్చేసి 1997 మే ప్రాంతంలో 1997 ప్రాంతంలో ఇంటర్వ్యూస్ జరిగాయి.
డిసెంబర్లో రాత పరీక్ష, మే 1997 ఇంటర్వ్యూస్ జరపడం జరిగింది. కానీ కొన్ని కారణాల చేత 2011 సంవత్సరంలోనే ఫైనల్ సెలెక్షన్ ఆఫ్ లిస్ట్ ఇష్యూ చేయడం జరిగింది. అంటే ఎంత జాప్యం జరిగిందో మీరే గుర్తించవచ్చు. 1996లో ఇవ్వబడిన నోటిఫికేషన్ యొక్క రిజల్ట్స్ 2011లో ఇవ్వడం జరిగింది. ఫైనల్ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ 2012 నుంచి దశల వారీగా ఆ ఒక్క పోస్టులను భర్తీ చేయడం జరిగింది. 2012లో 200 పోస్టులను మొదటగా భర్తీ చేశారు. పత్రిక ముఖంగా 400 పోస్టులు అన్నా కూడా 2012లో మొదటి ఇన్స్టాల్మెంట్ అది ఫైనల్గా అంతే చేస్తాము అని మొండిగా 2000 పోస్టులని భర్తీ చేయడం జరిగింది. ఇంకా దీంట్లో గమ్మతైన విషయం ఏంటంటే ఈ 2012లో నియమింపబడిన ఈ సబ్ స్టాఫ్ వీరందరికీ కూడా కొత్త పెన్షన్ వర్తిస్తుందని, ఇది చాలా ఘోరమైన అన్యాయం జరిగిందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ధర్మబద్ధంగా చూసినా న్యాయబద్ధంగా చూసినా కూడా 1996లో ఇచ్చిన ఎంప్లాయ్మెంట్ నోటీస్ ప్రకారము ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్లో చాలా వివరంగా బెనిఫిట్స్ అండ్ ఎమోల్యుమెంట్స్ అనే ఒక ఐటమ్ నెంబర్ 4లో నోటిఫికేషన్ యొక్క ఐటమ్ నెంబర్ 4లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళకు ఇచ్చే జీతభత్యాలే కాకుండా నాన్ కాంట్రిబ్యూటరీ పిఎఫ్, పెన్షన్, గ్రాట్యుటీ, జిఎస్ఎల్ఐ, మెడిక్లెయిమ్ ఇవి కూడా వర్తిస్తాయని నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇది 96 ఇచ్చిన నోటిఫికేషన్, ఇది అన్ని పేపర్లో కూడా వచ్చిన నోటిఫికేషన్. సో 2012లో నియమింపబడిన వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు, మాకు నోటిఫికేషన్లో ఏదైతే వాగ్దానం చేశారో, ఏదైతే కార్పొరేషన్ ఎల్ఐసి మేనేజ్మెంట్ మెన్షన్ చేశారో అవే రూల్స్ వర్తిస్తాయని. ఇది జనరల్గా న్యాయపరంగా కూడా అలా జరగవలసింది. అంతేకాకుండా మన మిత్రులు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ఉద్యోగ వర్గాలు కొన్ని పాత పెన్షన్కి దూరం అయ్యాయని మార్చి 3, 2023న ఆఫీస్ మెమోరాండం 57/5/2021 ఆఫీస్ మెమోరాండం 57/5/21 ద్వారా గతంలో, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చేసి 1/1/2004 కన్నా ముందు నియమింపడ వారికి పాత పెన్షన్, ఆ తర్వాత అపాయింట్ అయిన వారికి కొత్త పెన్షన్, కాబట్టి వారికి వన్ టైం ఆప్షన్ కింద ఈ ఆఫీస్ మెమోరాండం జారీ చేయడం జరిగింది. ఎల్ఐసి విషయానికి వస్తే 1/4/2010 ఇక్కడ మీరు మీడియా మిత్రులు మీరు అందరూ గమనించాలి. వీరికి అపాయింట్మెంట్ ఇవ్వడం వచ్చేసి 2012లో జరిగింది. కానీ ఎల్ఐసి మేనేజ్మెంట్ అంటే కార్పొరేషన్ 1/4/2010 తర్వాత నియమింపబడిన ఉద్యోగులందరికీ కూడా డిసిపిఎస్, డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్, డిసిపిఎస్ వర్తిస్తుంది. అది తర్వాత ఎన్పిఎస్గా మార్చబడింది, మీకు అందరికీ తెలిసిందే, నేషనల్ పెన్షన్ సిస్టమ్. సో 1/4/2010 తర్వాత జాయిన్ అయిన అందరికీ కూడా ఈ వీళ్ళకే కాకుండా సబ్ ప్యూన్ క్యాడర్లని కాకుండా ఆ తర్వాత జరిగిన అన్ని క్యాడర్ రిక్రూట్మెంట్లో కూడా వారందరికీ కూడా డిసిపిఎస్ వర్తిస్తుంది. కానీ అక్కడ గమనించవలసింది ఏంటంటే వారికి క్లియర్గా వారి నోటిఫికేషన్లో రాయడం జరిగింది, మీకు కొత్త పెన్షన్ స్కీమ్ డిసిపిఎస్ వస్తుందని. సో అది వేరే అంశం. కానీ వీరి విషయానికి వచ్చేసరికి వీరికి ఎంప్లాయ్మెంట్ నోటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, వీరికి నాన్ కాంట్రిబ్యూటరీ పిఎఫ్, నాన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్, గ్రాట్యుటీ వర్తిస్తాయని. సో నేచురల్గా మనం అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత అదే వర్తిస్తాయని అనుకుంటాం. కాబట్టి వీరి యొక్క డిమాండ్ 1996 నోటిఫికేషన్ అనుగుణంగా ఎల్ఐసిలో సబ్ స్టాఫ్గా నియమింపబడిన వీరు 2012 కానీ ఆ తర్వాత కానీ వారందరికీ కూడా పాత పెన్షన్ స్కీమే వర్తింప చేయాలన్నదే మా నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ వర్కర్స్ యొక్క ఏకైక డిమాండ్. దీంట్లో మీడియా మిత్రులు ఇంకో గమనించవలసింది ఏంటంటే, ఇంతకుముందు చెప్పినట్టు
ఎల్ఐసి మేనేజ్మెంట్ 400 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చినా కూడా ఒకేసారి 400 పోస్టులు భర్తీ చేయలేదు. 2012 సంవత్సరంలో 200 పోస్టులు భర్తీ చేసి ఇంతటితో అయిపోయింది, ఇంతకన్నా మాకు ఎక్కువ అవసరం లేదు, మేము ఇంకా కొత్త అపాయింట్మెంట్స్ ఇవ్వదలుచుకోలేదని. దాని తర్వాత కోర్టుకి వెళ్ళడం, కొంతమంది మన మిత్రులు అభ్యర్థులు అప్పుడైతే ఎగ్జామ్ రాసిన వాళ్ళ అభ్యర్థులు కోర్టుకు వెళ్ళడం వల్ల మేనేజ్మెంట్ మళ్ళీ ఇన్స్టాల్మెంట్ వైజ్గా దాదాపు ఒక 193 మందికి, కొంతమంది ఆర్టీఐ ద్వారా కూడా రకరకాల సమాచారం సేకరించి మళ్ళీ కోర్టుకి వెళ్ళడము, హైకోర్టు, సుప్రీంకోర్టు. సో అలా మొత్తం 393 మందిని ఈ నోటిఫికేషన్ ద్వారా నియమింపబడారు. దీంట్లో మీరు చూసుకుంటే 80% మన తెలంగాణలో ఉన్న, ప్రస్తుత తెలంగాణలో ఉన్న హైదరాబాద్ మండల కార్యాలయంలో సికింద్రాబాద్ మండల్ అంటే మన డివిజన్ అంటారు, ఎల్ఐసి లాంగ్వేజ్లో డివిజన్ అంటారు, మనం తెలుగులో మండల్ అంటాము. హైదరాబాద్ డివిజన్, సికింద్రాబాద్ డివిజన్, కరీంనగర్ డివిజన్, వరంగల్ డివిజన్, తెలంగాణలో 4 డివిజన్స్ ఉన్నాయి. ఈ 4 డివిజన్స్లో దాదాపు ఈ కేటగిరీకి సంబంధించిన వారు 80%, ఈ 480% ఈ 4 డివిజన్స్లో ఉన్నారు. మిగతా 20% మనకు మచిలీపట్నం డివిజన్లో, రాజమండ్రిలో, నెల్లూరులో, వైజాగ్లో ఉన్నారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జరిగిన రిక్రూట్మెంట్ కాబట్టి అందరూ అప్లై చేశారు. అందరూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అర్హులైన అభ్యర్థులు అందరూ అప్లై చేశారు. ఇప్పుడు ఈ రెస్పెక్టివ్ డివిజన్స్లో వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ ఇది తెలంగాణ డివిజన్స్లోనే పెద్ద సమస్యగా ఉంది. 80% మన డివిజన్స్లోనే ఉన్నారు, మన రాష్ట్రంలోని 4 డివిజన్స్లో ఉన్నారు. ఇంకా ఈ 393 మందిలో ఎక్కువగా అధిక శాతం బడుగు బలీన వర్గాలు, అంటే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళే దాదాపు 75 to 80% ఉన్నారు మిత్రులారా. ఎందుకంటే ఆ కేటగిరీ ప్యూన్ సబ్ స్టాఫ్ ఉద్యోగానికి అప్లై చేసే వాళ్ళు జనరల్గా మనము బడుగు వర్గాల నుంచి ఎక్కువగా ఆశపడుతుంటారు, ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎల్ఐసిలో ఉద్యోగం దొరికితే బాగుంటుందని. కాబట్టి దీంట్లో బాధులైన వారంతా ఓబీసీ, ఎస్టీ వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఇంకా చాలా శోచనీయమైన విషయం ఏంటంటే కాలాతీతంగా కొంతమంది రిటైర్ అవడం. ఇప్పుడే నేను చెప్పినట్టు 96లో వారు మంచి వయసులో ఉన్నప్పుడు అప్లై చేసిన వారు ఉద్యోగం వచ్చేసరికి వారు దాదాపు 45-50 సంవత్సరాలు ఉండడం వల్ల ఎల్ఐసిలో కొంతమంది అయితే ఎల్ఐసిలో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేసి రిటైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ మిత్రులు కొద్దిగా వాళ్ళకు వయో పరిమితి సడలింపు ఉంటుంది కాబట్టి చాలా తక్కువ కాలం ఎల్ఐసిలో వారు సర్వీస్ చేయడం వల్ల ఈ ఎన్పిఎస్ ఏదైతే ఇప్పుడు వారు దేని కింద అయితే కవర్ అయి ఉన్నారో ఆ యొక్క స్కీమ్ ప్రకారం చాలా తక్కువగా 3,000-4,000 పెన్షన్తో గడుపుతున్న పరిస్థితి ఉంది. ఇది వాస్తవం. సర్వీస్లో ఉన్నప్పుడు ఒక్కొక్క ఉద్యోగి 80,000, 1,20,000 కూడా డ్రా చేసిన వాళ్ళు ఉన్నారు, చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఏదైతే కొత్త పెన్షన్ విధానం తీసుకొచ్చారో దానివల్ల వీరు చాలా నష్టపోతున్నారు. 3,000-4,000 మిత్రులారా, ఈ వచ్చే నెలసరి పెన్షన్ వారు మెడిక్లెయిమ్ ఏదైతే ఎల్ఐసి ఒక మంచి సదుపాయం కల్పించింది, మెడిక్లెయిమ్ కానీ గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం అని, దీనికి ప్రీమియం చెల్లించడానికి కూడా ఈ వచ్చే నెలసరి పెన్షన్ సరిపోదు, 3,000-4,000 సరిపోదు. సో ఇంత ఘోరమైన పరిస్థితి ఉంది. ఇంకా చెప్పాలంటే కొంతమంది రిటైర్ అయిన తర్వాత సర్వీస్లో ఉన్నప్పుడు కూడా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ 2012లో రిక్రూట్ అయిన వాళ్ళు, 13లో రిక్రూట్ అయిన వాళ్ళలో కొంతమంది ఇప్పటికీ రిటైర్ అయ్యారు, కొంతమంది చనిపోయారు కూడా పాపం. సేమ్ వారి ఫ్యామిలీ కూడా అదే పరిస్థితి. సరే, రిటైర్ అయిన తర్వాత వారికి ఏదన్నా లంసం చాలా పెద్ద మొత్తంలో వస్తుంది, వారు ఇంకెక్కడైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు అంటే అది కూడా లేదు. ఎందుకంటే వారు చాలా లేట్ వయసులో ఎల్ఐసిలో జాయిన్ అవ్వడం వల్ల, వాళ్ళకి తక్కువ సర్వీస్ ఉండడం వల్ల, ప్లస్ 10% వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఎన్పిఎస్ ప్రకారం, 14% ఎంప్లాయర్ అంటే ఇక్కడ ఎల్ఐసి కాంట్రిబ్యూట్ చేస్తుంది. అయినా కూడా అంత పెద్ద మొత్తంలో అక్కడ జమ అవ్వకపోవడం వల్ల దాంట్లో 60% విత్డ్రావల్. ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ యొక్క ఫ్యూచర్లో వీరి శాలరీలో రికార్డ్ చేయబడిన మళ్ళీ మేనేజ్మెంట్ కాంట్రిబ్యూట్ చేసిన మొత్తం కూడా వీరికి చెందదు.
అది కూడా 60 సంవత్సరాలు నిండితే కానీ ఆ యొక్క బెనిఫిట్ని పొందలేరు. అప్పుడు కూడా 60% వారికి లంసమ్ పేమెంట్ జరుగుతుంది. 40% మాత్రము కంపల్సరీ, ఇది స్టాట్యుటరీ రిక్వైర్మెంట్ ఎన్పిఎస్ ప్రకారం. ఎవరైనా 40% యాన్యుటీలో వీరు పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. అంటే వీరి తరఫున పిఎఫ్ఆర్డిఏ పెడతారు. అంటే ఆ 40% యొక్క సేవింగ్స్ పైనే వీరికి పెన్షన్ లెక్క కట్టబడుతుంది. ఆ 40% వల్ల వారికి నెలసరిగా లెక్క చేసుకుంటే వచ్చే పెన్షను 3,000 4,000 ఇంతే ఉంటుంది. ఇది కూడా డైరెక్ట్గా ఎల్ఐసికి సంబంధం లేకుండా బయట ఏజెన్సీయే పేమెంట్ చేస్తుంది, పిఎఫ్ఆర్డిఏ పరిధిలో వచ్చే ఇది సంస్థ. సో ఇలాంటి పరిస్థితి దాదాపు ఇంకా ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కూడా లేకపోవచ్చు. దీంట్లో తప్పిదమనం జరిగింది మేనేజ్మెంట్ వైపు నుంచి. కొన్ని లీగల్ ఇష్యూస్ వల్ల, లిటిగేషన్స్ వల్ల జరుగుండొచ్చు, కానీ దానికి వీరిని బాధ్యులు చేసి ఇంకా వీరిని ఇబ్బంది పెట్టడము న్యాయబద్ధం కాదు, ధర్మబద్ధం కాదని మేము భావించి నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ వర్కర్స్ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం 2023లో ఆఫీస్ మెమోరాండం 57 జారీ చేసిన తర్వాత మా యొక్క పోరాటాన్ని, మా యొక్క యాక్షన్స్ని ఉధృతం చేయబడడం జరిగింది. మేము యాజ్ పర్ మన ఆర్గనైజేషన్స్లో, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఉన్న ప్రోటోకాల్ ప్రకారం డివిజనల్ మేనేజ్మెంట్ స్థాయి నుంచి జోనల్ మేనేజ్మెంట్ స్థాయి నుంచి సెంట్రల్ ఆఫీస్ వరకు కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది, ఉన్నత అధికారులను కలవడం జరిగింది, మెమరాండం సబ్మిట్ చేయడం జరిగింది. మాకు అనుకూలమైన ఇది సిగ్నల్ రాకపోవడం వల్ల, ఏమాత్రం యాక్షన్ కనిపించకపోవడం వల్ల మేము రాజ్ కుమార్ గారు చెప్పినట్టు చాలామంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం కింద వస్తుంది కాబట్టి మేము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అఫిలియేషన్, ఏ పార్టీకి సంబంధం లేకుండా మేము చాలామందిని కలిసాము, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ని, లోక్సభ అండ్ రాజ్యసభ. మొదటగా మేము అసదుద్దీన్ ఓవైసీ గారితోనే మొదలుపెట్టాం, దారుసలాం వెళ్ళి. ఇక్కడ కలిసాం, హైదరాబాద్లో కలిసాం. 2-3 సార్లు మేము ఢిల్లీకి కూడా వెళ్ళడం జరిగింది. ఢిల్లీలో కిషన్ రెడ్డి గారిని కలిసాము, బండి సంజయ్ గారిని కలిసాము. ఒకసారి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ పంకజ్ చౌదరి గారిని కూడా పర్సనల్ కలిసి వారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. వారందరూ పరిశీలిస్తామన్నారు. ఎందుకంటే ఈ అంశము ఇంకా ఏ ఆర్గనైజేషన్లో ఉండదు కాబట్టి వారికి అవగాహన కలగడానికి కొద్దిగా సమయం పట్టుండొచ్చు. కానీ మా ప్రయత్నంలో మాత్రం ఎక్కడ లోపం లేకుండా మేము ఢిల్లీలో ఒకసారి రాజ్ కుమార్ గారు చెప్పినట్టు డిఎఫ్ఎస్ కార్యాలయం, ఎందుకంటే ఎల్ఐసి వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే విభాగం ఉంటుంది. ఆ విభాగం కిందనే బ్యాంకింగ్ సెక్టార్, ఇన్సూరెన్స్ సెక్టార్ ఉంటుంది. కాబట్టి డిఎఫ్ఎస్ సెక్రటరీని కూడా కలవడానికి మేము ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఈ మధ్య కూడా మేము రెండోసారి కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు పార్లమెంటరీ కమిటీ ఫర్ ఫైనాన్స్ అని మీరు వినే ఉంటారు. భర్తృహరి, ఒరిస్సా నుంచి ఎన్నుకోబడిన ఎంపీ భర్తృహరి గారిని కూడా పర్సనల్గా కలిసి వారు కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. అలానే ఈ పార్లమెంటరీ కమిటీ ఫర్ ఫైనాన్స్ మెంబర్స్గా ఉన్నటువంటి సీఎం రమేష్ గారిని, మిథున్ రెడ్డి గారిని కలిసాము. అలానే ఈ సమస్య పైన మంచి అవగాహన ఉండి ఈ యొక్క బాధితుల్లో ఎక్కువ మంది ఓబీసీ మిత్రులు ఉండడం వల్ల ఆర్ కృష్ణే గారు కూడా మంచి దీనికి ఈ సమస్యకు మమ్మల్ని సపోర్ట్ చేస్తారు. వారు ఈ సమస్యను ఇంకా ముందుకు తీసుకెళ్తారనే ఒక మంచి ఉద్దేశంతో వారిని కూడా కలవడం జరిగింది. వారు కూడా మాకు అష్యూరెన్స్ ఇచ్చారు, వాగ్దానం చేశారు. ఏంటంటే వారు అనుకున్న సమయంలో డిఎఫ్ఎస్ సెక్రటరీ గారు ఢిల్లీలో లేకపోవడం వల్ల అపాయింట్మెంట్ ఒకటి అది కన్ఫర్మ్ అవ్వలేదు. కానీ మేము కృష్ణ గారిని కలిసాము. రఘునందన్ రావు గారు కూడా, మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు కూడా మాకు చాలా విధాలుగా సాయం చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ డిఎఫ్ఎస్ నుంచి అక్కడ సెక్రటరీ గారు అవైలబుల్ లేకపోవడం వల్ల మాకు అపాయింట్మెంట్ కుదరలేదు. డాక్టర్ కె లక్ష్మణ్ గారిని కూడా కలిసాము. సో చాలామంది లోక్సభ, రాజ్యసభ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కలిసాము. ఇంకా కూడా ఈ సమస్య పైన
ఎఫెక్టెడ్ క్యాండిడేట్స్లోనే 393 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళలోనే, ఎందుకంటే మీకు తెలుసు వీరందరూ ఒక్కొక్క బ్రాంచ్లో 4 డివిజన్స్ తెలంగాణలో, 4 డివిజన్స్ ఆంధ్రాలో, అందరూ ఒక చోట ఒక కార్యాలయంలో పనిచేసే, అంటే ఒకే ఆఫీస్లో పనిచేసే వ్యక్తులు కాదు కాబట్టి వారి మద్దతు కూడగొట్టడానికి, వారి మంచి అవగాహన కల్పించడానికి అంశం పైన 2024 సంవత్సరము 25 ఆగస్టు 2024 సంవత్సరము ఇదే ప్రాంగణంలో మేము ఒక ఓపెన్ సెషన్ కూడా పెట్టాం. ఓపెన్ సెషన్, ఆ మొదటి సమావేశం, అంటే ఈ ఓపీఎస్ డిమాండ్ చేస్తున్న క్యాండిడేట్స్ గురించి ఒక చిన్న ఇన్విటేషన్ ద్వారా, అప్పటికి ఇంకా మా ప్రయత్నాలు మొదలవ్వలేదు, శ్రీకారం ఇక్కడితోనే మొదలుపెట్టాం. దాదాపు 80 మంది వరకు కూడా మిత్రులు వచ్చారు ఆ ఒక సమావేశానికి, ఓపెన్ సెషన్. హైదరాబాద్ తర్వాత ఈ అభ్యర్థులు ఇంతకుముందు చెప్పినట్టు వివిధ డివిజన్స్లో పనిచేస్తున్నారనేసి మేము కరీంనగర్ డివిజన్ వెళ్ళినప్పుడు, కరీంనగర్ డివిజన్ సంబంధించిన, అంటే కరీంనగర్ డివిజన్ అంటే ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లా, కరీంనగర్ డివిజన్లో ఈ 2 జిల్లా సంబంధించిన ఎల్ఐసి కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి అభ్యర్థులు ఉంటారు కాబట్టి వాళ్ళని మద్దతు తీసుకోవడానికి మేము కరీంనగర్లో మీటింగ్ పెట్టాము, అలానే వరంగల్లో పెట్టాము. వరంగల్ డివిజన్ అంటే వరంగల్, ఖమ్మం, ఈ 2 జిల్లాలకు సంబంధించిన ఎల్ఐసిలో పనిచేస్తున్నటువంటి అభ్యర్థులు ఉంటారు. సో వరంగల్లో పెట్టాము, మళ్ళీ విజయవాడలో సెంటర్లో పెట్టాము. మాకు డివిజన్ కార్యాలయం వచ్చేసి మచిలీపట్నంలో ఉంది, దాన్ని మచిలీపట్నం డివిజన్ అంటారు. ఆ మచిలీపట్నం డివిజన్ కింద గుంటూరు, కృష్ణా ఇవి వస్తాయి. దాంట్లో మెయిన్ సెంటర్ క్యాపిటల్ సిటీ అనుకోండి, మెయిన్ సెంటర్ విజయవాడ కాబట్టి మేము విజయవాడలో ఒక మీటింగ్ పెట్టాం. సో ఇలా వీరికి అవగాహన కల్పించడానికి, ఇంకా ఈ సమస్యను గ్రాస్ రూట్ లెవెల్ తీసుకురావడానికి కూడా మేము ఇలాంటి ఓపెన్ సెషన్స్ పెట్టాము. పోస్టర్స్ క్యాంపెయిన్, మేనేజ్మెంట్ కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము పోస్టర్స్ ప్రింట్ చేసి అన్ని కార్యాలయాలు కూడా పంపించాము. అలానే బ్యాచ్ వేరింగ్ ప్రోగ్రామ్, ఇప్పుడు ఏదైతే మేము బ్యాచెస్ పెట్టుకున్నామో ఇది అందరు అభ్యర్థులు కూడా పెట్టుకునేటట్టు కూడా ఒక బ్యాచ్ వేరింగ్ ప్రోగ్రామ్ అనే కాల్ కూడా ఇచ్చాము. సో మిత్రులారా, మీకు మేము చెప్పాల్సింది ఏంటంటే 1996లో నోటిఫికేషన్ ఇవ్వబడింది, అంటే దాదాపు 30 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ మనం ఆ నోటిఫికేషన్ గుర్తు చేసుకుంటున్నామంటే మీరే అర్థం చేసుకోవచ్చు దీంట్లో ఎంత న్యాయం ఉందనేసి. వీరి తప్పిదం ఏం లేదు, అభ్యర్థులు యొక్క వారు చేసిన తప్పేం లేదు, అయినా కూడా వారిని శిక్షింపబడ్డారు అని వాస్తవాలు ఇక్కడ మీకు తెలుస్తున్నాయి. 2012లో వీరికి అపాయింట్మెంట్ ఇవ్వడంతో మీరే అర్థం చేసుకోవచ్చు వీళ్ళ జీవితాలు ఎంత దెబ్బతిన్నాయి, వీరి జీతాలు ఎంత నష్టపోయారు. జీవితాలు దెబ్బతిన్నాయి, జీతాలు నష్టపోయారు. వీరందరూ సర్వీస్ కోల్పోయారు. మీరు అదే 15-16 సంవత్సరాల కిందటే ఎల్ఐసిలో జాయిన్ అయి ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఇంకో చాలా ముఖ్యమైన అంశం, ఇది మీరు గమనించాలి మీడియా మిత్రులు, ఇది చాలా ముఖ్యమైన అంశం. 96 జూలై 17న ఎంప్లాయ్మెంట్ నోటీస్ అని ఏదైతే హైదరాబాద్ డివిజన్ ఇచ్చినప్పుడు అదే సందర్భంగా రాజమండ్రి డివిజన్, నెల్లూరు డివిజన్, ఈ 2 డివిజన్లో కూడా ఇదే కేటగిరీ ఆఫ్ ఎంప్లాయీస్ ప్యూన్ అండ్ సబ్ స్టాఫ్ గురించి అక్కడ కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ మాత్రం ఇమీడియట్గా 1 సంవత్సరం లోపు రిటర్న్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూస్, సెలక్షన్ అవడం జరిగింది. అంటే 90 ఏళ్ళలో వాళ్ళకి అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేసాయి. దానివల్ల ఏమైంది, అదే నోటిఫికేషన్ ఏదైతే సేమ్ రూల్స్ ఉన్నాయో వారికి ఇమీడియట్గా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం వల్ల వారికి పాత పెన్షన్ స్కీమ్ వర్తిస్తుంది. వారంతా అదృష్టవంతులు, సంతోషం. కానీ అదే సమయంలో హైదరాబాద్ డివిజన్ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషను ఆ యొక్క అపాయింట్మెంట్ ప్రక్రియ జాప్యం జరగడం వల్ల వారు పాత పెన్షన్ స్కీమ్ కోల్పోయారు, జీతాలు కోల్పోయారు, సీనియారిటీ సర్వీస్ కోల్పోయారు, ఎన్నో బెనిఫిట్స్ కోల్పోయారు. సో ఇంత నష్టం జరిగింది వీరందరికీ కూడా. కాబట్టి నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ వర్కర్స్ దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఆల్ ఇండియా లెవెల్లో జరిగే ఒక సెక్రటేరియట్ మీటింగ్స్ దాదాపు
3 నెలలకు ఒకసారి సెక్రటేరియట్ మీటింగ్ జరుగుతుంది. మా కేంద్ర ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా సమావేశం అవుతుంటాం. ఆ సెక్రటేరియట్ ప్రతి మీటింగ్లో కూడా 2024 నుంచి జరిగిన సెక్రటేరియట్ మీటింగ్స్లో ఆల్ ఇండియా సెంట్రల్ కమిటీ మీటింగ్లో 6 నెలలకు ఒకసారి మా సెంట్రల్ కమిటీ మీటింగ్ జరుగుతుంది వివిధ ప్రదేశాల్లో ఆల్ ఓవర్ ఇండియా. ప్రతి సెంట్రల్ కమిటీ మీటింగ్లో కూడా ఈ అంశం పైన డిస్కస్ చేయడం జరిగింది, రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అజ్మేర్లో ఫిబ్రవరి 25 సంవత్సరంన మా ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ జరిగింది, NOW అఖిల భారత మహాసభ. అక్కడ కూడా దీనిపైన చర్చ జరిగింది. ఆ బాధితులు వారు కూడా వచ్చి వేదికపై వచ్చి వారు మాట్లాడడం జరిగింది. రెజల్యూషన్ పాస్ చేసి మా LIC మేనేజ్మెంట్ కూడా పంపించడం జరిగింది. సో మిత్రులారా, ఈ 2012 ఆ తర్వాత, ఎందుకంటే ఒకే సంవత్సరం మీకు ఇంతకుముందు చెప్పినట్టు 400 పోస్టులు ఒకసారి డిక్లేర్ చేసినా కూడా కొన్ని కారణాల చేత 200 మందికి 2012లో, 2013లో కొంతమంది 100 చిలుకు, 2014 చూడండి, ఆల్రెడీ ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ చాలా ఆలస్యమైంది. ఆలస్యమైన తర్వాత కూడా నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి 400 పోస్టులు కూడా భర్తీ చేయడానికి మేనేజ్మెంట్ వెనుకపోయి రకరకాల ప్రెషర్స్ వల్ల కోర్టు కానీ ఆర్టీఐ యూనియన్స్ ద్వారా ఈ ప్రెషర్స్ తట్టుకోలేక 2013, 14లో కూడా కొంతమందికి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఏదైనా LICలో 1/4/2010 తర్వాత పాత పెన్షన్ స్కీమ్ వర్తించదు. వారికి DCPSA కాబట్టి ఇదే వీరికి అంతే, మేము అపాయింట్మెంట్ లెటర్ ప్రకారం వెళ్ళవలసి ఉంటుంది అని కొన్ని సందర్భాల్లో కొన్ని మేనేజ్మెంట్ వారు చెప్పిన విషయం ఇది. కానీ మనం లీగల్గా చూసుకుంటే నోటిఫికేషన్లో ఏదైతే వాగ్దానం చేశారో, మీరు నోటిఫికేషన్లో క్లియర్గా రాశారు నాన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ అని. ఒకవేళ మీరు నోటిఫికేషన్లో మీరు అపాయింట్ అయ్యేటప్పటికీ ఏ రూల్స్ అయితే LICలో ఉంటాయో ఆ రూల్స్ వర్తిస్తాయి అంటే అది వేరు. ఎందుకంటే ఇది మా LICలో జరిగింది 2009లో. ఇది ఈ యొక్క అంశానికి ఇండైరెక్ట్గా రిలేటెడ్ కాబట్టి చెప్తున్నాను. 2009లో LICలో డెవలప్మెంట్ ఆఫీసర్స్ యొక్క రిక్రూట్మెంట్ జరిగింది. ఇది ఆల్ ఇండియా రిక్రూట్మెంట్. ఆ 2009లో ఇచ్చిన నోటిఫికేషన్లో చాలా క్లియర్గా రాశారు, వీరికి అపాయింట్మెంట్ అయ్యే సమయానికి ఏ రూల్స్ వర్తిస్తాయో అవే చెందుతాయని. ఇది క్లియర్గా, ఇది బాగుంది. ఎందుకంటే వాళ్ళ రిక్రూట్మెంట్ కొన్ని కారణాల చేత 2010 ఏప్రిల్ తర్వాత 2011లో జరిగింది. వారికి కొత్త పెన్షన్ స్కీమే. సో అది తప్పుపడడానికి వీల్లేదు, ఎందుకంటే క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. కానీ వీరి విషయంలో అలా జరగలేదు. వీరి విషయంలో 90 ఏళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మీకు నాన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ అంటే పాత పెన్షన్ స్కీమ్ వర్తిస్తుందని చెప్పడమే కాకుండా అదే సమయంలో LICలోనే పక్క అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండింది కాబట్టి పక్క డివిజన్స్ అనుకోవచ్చు మేము, రాజమండ్రి కానీ నెల్లూరు, అక్కడ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం కూడా అదే కండిషన్స్ మెన్షన్ చేసి అక్కడ ప్రక్రియను తొందరగా అయ్యేటట్టు చేయడం వల్ల వాళ్ళకేమో పాత పెన్షన్ స్కీము, అదే సమయంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారము భర్తీ అయిన వాళ్ళకేమో కొత్త పెన్షన్ స్కీమ్ అనేది ఇది ఏమాత్రమో న్యాయసమ్మతం కాదనేసి మేము అనుకుంటున్నాము. ఇదే కాకుండా ఇలాంటి బాధ్యతలు చాలా ఆర్గనైజేషన్స్లో, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా ఒక కట్ ఆఫ్ డేట్ మనం పెట్టుకున్నామంటే దాని తర్వాత కొంతమంది జాయిన్ అవ్వడము, బట్ దానికి మూలం అనేది దానికి గ్రాస్ రూట్ ఎగ్జాక్ట్ అపాయింట్మెంట్. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మీకు అందరికీ తెలిసిందే 1/1/2004 తర్వాత DCPS అంటే ఇప్పుడు నేషనల్ పెన్షన్ సిస్టమ్, అప్పుడు DCPS అనేవారు దాన్ని. ఆ తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి కొత్త పెన్షన్ స్కీమ్ వర్తిస్తుంది అన్నారు. కానీ ఇలానే చాలా రకాలుగా కోర్టులో కేసులు పడడం వల్ల ఈ ఉద్యోగ సంఘాల యొక్క రిప్రజెంటేషన్స్ వల్ల కేంద్ర ప్రభుత్వం మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఒక మంచి నిర్ణయం తీసుకుంది. 1/1/2004 కన్నా ముందు, అంటే దానికి కూడా కట్ ఆఫ్ స్పెసిఫిక్గా కూడా కట్ ఆఫ్ పెట్టుకున్నారు. 22 డిసెంబర్ 2023 కన్నా ముందు జారీ చేయబడిన
నోటిఫికేషన్స్ కానీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ దానికి అనుగుణంగా అప్లై చేసి 1/1/2004 తర్వాత అపాయింట్ అయిన వాళ్ళందరికీ కూడా పాత పెన్షన్ స్కీమ్ ఇస్తాము అని 2023 మార్చ్ 3 చూడండి మిత్రులారా, కేంద్ర ప్రభుత్వం కూడా సమయం తీసుకుంది, ఎందుకంటే అక్కడ కూడా చాలా అభినందనలు వచ్చాయి. సో జరిగిన ఆ డెలిగేషన్లో NOW డెలిగేషన్ ఏదైతే కేంద్ర బృందం ఉంటుందో ఆ బృందంలో నేను కూడా సభ్యుడిగా నేను కూడా వెళ్ళాను, ఎందుకంటే ఆల్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్గా. ఒకసారి కాదు, మేము ఇందులో ఉన్న స్క్రీన్ ప్రకారము ఎవరైనా ఎంప్లాయీ చనిపోతే కనుక 1,40,00,000 రీసెంట్లీ మా ఫ్రెండ్ చనిపోయాడు, 1,40,00,000 ఆయనకు బెనిఫిట్స్ వచ్చినాయి. పెన్షన్ మాత్రం అదే 4,000 5,000. అదే సేమ్ డేట్లో రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీకి వచ్చిన అమౌంట్ వచ్చేసేసి 25 lakhs వచ్చింది, సేమ్ పెన్షన్ మాత్రము అంతనే. అంటే ఇప్పుడు ఎల్ఐసిలో మాలాగా ఎవరైతే పనిచేసి ఇప్పుడు ఈ స్కీమ్లో ఉన్న వాళ్ళు ఉన్నాం కదా, నిజంగా మనం కూడా సర్వీస్ అయిపోయే లోపల చనిపోతే బాగుండు, ఎందుకంటే 1,20,00,000 ప్లస్ అవుతుంది. ఆ డబ్బులన్నా ఫ్యామిలీకి పనికొస్తేమన్న ఆలోచన వస్తుంది. కాబట్టి కొంచెం మీడియా మిత్రులు ఈ విషయాన్ని కొంచెం ప్రెజర్ చేసి గవర్నమెంట్ కానీ మా మేనేజ్మెంట్ కానీ పంపిస్తే బాగుంటుందని మా ఆశ.